ప్రస్తుతం తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు రాజకీయాలతో పాటు మరోవైపు పుష్ప సందడి కూడా గట్టిగానే నడుస్తోంది. అయితే సందడి కంటే ఎక్కువగా వివాదమే నడుస్తుందనటం కరెక్టేమో. పుష్ప ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి 35 అనే మహిళ చనిపోవటం, ఆమె కుమారుడు శ్రీతేజ్ 09 కోమాలోకి వెళ్లిపోవటం సర్వత్రా సంచలనంగా మారింది. ఈ ఘటన చుట్టూ ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పుష్ప 2 హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు కావటం, ఆ తర్వాత చంచల్ గూడ జైలుకు వెళ్లటం, ఒకరోజు రాత్రి జైలులో ఉన్న తర్వాత హైకోర్టు బెయిల్తో రిలీజవటం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కట్ చేస్తే సంధ్య థియేటర్ ఘటనపై మళ్లీ నిన్న డిసెంబర్ 21న అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ వ్యవహారం భగ్గుమంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ స్పందిస్తూ ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేకున్నా అల్లు అర్జున్ థియేటర్కి వెళ్లారని, బయట పరిస్థితి చేదాటిపోయిందని, ఇద్దరు మనుషులు చచ్చిపోయారని చెప్పినా కూడా సినిమా అయిపోయే వరకు బయటకు వెళ్లలేదని తనకు పోలీసులు చెప్పారని, అంత జరిగినా చేయి ఊపుతూ రోడ్ షో చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. అయితే అల్లు అర్జున్ మాత్రం తాను రోడ్ షో చేయలేదని, క్రౌడ్ ఎక్కువ వచ్చారని తమ టీం చెప్పగానే వెంటనే వెళ్లిపోయామంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో చాలా అబద్ధాలున్నాయి. జాతర సీన్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తూ థియేటర్లోనే ఉన్నారంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మాత్రం ఆ రోజు అసలేం జరిగిందన్నది క్లియర్ కట్ వీడియో పెట్టాడు. 9 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలో సుమారు 9 గంటల నుంచి 12 గంటల వరకు అసలు ఏం జరిగిందన్నది కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. సుమారు 9 గంటల 15 నిమిషాలకు అల్లు అర్జున్ కూతురు అర్హ, ఆయన మామ ఓ కారులో సంధ్య థియేటర్కి వచ్చారు. కారు కోసం గేటు తీయగానే అభిమానులు పెద్ద ఎత్తున లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ఆ వెంటనే అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఇంకో కారులో వచ్చాడు. సుమారు 9 గంటల 25 నిమిషాలకు రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ అదే గేటు నుంచి థియేటర్ లోపలికి వెళ్లారు. జనం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆపేయటంలో రేవతి భర్త, పాప అక్కడే ఉండిపోయి విడిపోయారు. తన భర్తకు రేవతి ఫోన్ చేసి ఎక్కడున్నారంటూ కనుక్కునే ప్రయత్నం చేసింది. సుమారు 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అల్లు అర్జున్ థియేటర్ పరిసరాల్లోకి వచ్చాడు. అప్పటికే ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిసిపోగా అల్లు అర్జున్ కారు సన్రూఫ్ నుంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న అభిమానులు, యువత అంతా కలిసి అల్లు అర్జున్ వైపు కదిలారు. దీంతో జన సందోహం మరింత ఎక్కువైంది. అలా రోడ్ షోగా వచ్చిన అల్లు అర్జున్ తన ప్రైవేట్ సెక్యూరిటీతో గేటు లోపలికి ప్రవేశించారు. అదే సమయంలో లోయల్ బాల్కనీకి దారి తీసే గ్రిల్ గేట్ మార్గంపై జనప్రవాహం పెరగడంతో గ్రిల్ గేట్ విరిగి తొక్కిసలాటకు దారి తీసింది. అదే సమయంలో కారు దిగిన అల్లు అర్జున్ తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి అప్పర్ బాల్కనీకి వెళ్లాడు. ఈ క్రమంలో బౌన్సర్లు అభిమానులకు తోసేశారు. అల్లు అర్జున్ లోపలికి వెళ్లగానే అప్పర్ బాల్కనీ గేట్లు మూసేయడంతో లోయర్ బాల్కనీకి అభిమానుల తాకిడి ఎక్కువైంది. అప్పర్ బాల్కనీలో ఉన్న అల్లు అర్జున్ను చూసేందుకు జనాలు లోయర్ బాల్కనీ నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రేవతి, శ్రీతేజ్ తొక్కిసలాటకు గురయ్యారు. సుమారు 9 గంటల 45 నిమిషాల ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న రేవతి, శ్రీతేజ్ను గుర్తించిన పోలీసులు వారిని థియేటర్ బయటకు తీసుకొచ్చారు. రేవతి, శ్రీతేజ్కు పోలీసులు సిపిఆర్ చేస్తున్న సమయంలో లోపల అల్లు అర్జున్ సినిమా చూస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ ఏసీపీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సుమారు 10 గంటల 45 నిమిషాలకు రేవంత్ చనిపోయిన వార్త బయటకు వచ్చింది.
బయట పరిస్థితిని అల్లు అర్జున్ కు తెలియజేసేందుకు పోలీసులు పలుమార్లు ప్రయత్నించగా ఆయన మేనేజర్ అడ్డుపడి తానే తెలియజేస్తానని తెలిపాడు. సుమారు 11:45 మేనేజర్ విషయం చెప్పకపోవడంతో పోలీసులే స్వయంగా రేవతి మరణ, శ్రీతేజ పరిస్థితి గురించి చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా చెప్పారు. అయినప్పటికీ అల్లు అర్జున్ తనకు కాస్త సమయం ఇవ్వాలని తెలిపారు. ఈలోగా అల్లు అర్జున్ బయటికి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేశారు. 12 గంటలు దాటిన సమయంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెళ్లి అల్లు అర్జున్ను బయటకు తీసుకొచ్చారు. ఆ విషయం తెలిసిన తర్వాత వెళ్లిపోతూ కూడా మరోసారి అల్లు అర్జున్ తన రూఫ్ టాప్ నుంచి బయటకొచ్చి అభిమానులకు అభివాదం చేశారు. 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే బాగుండేదేమో అని రాసుకొచ్చారు కూడా. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాట తేటతెట్టమైందని కూడా రాసుకొచ్చారు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో మీద కూడా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరేమో అల్లు అర్జున్దే మొత్తం తప్పు అన్నట్టుగా కామెంట్లు చేస్తుంటే, ఎడిటెడ్ వీడియోతో పరిస్థితి మొత్తాన్ని మార్చేశారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.